సువార్త ప్రేమైన దేవుని బిడ్డలుగా ఉన్న మనం అందరం కూడా వాక్యము మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిసము పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబోవు తరమును రాబో ఉగ్రతను తప్పించుకునేటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. దేవుని యొక్క వాక్యములో వ్రాయబడినటువంటి శ్రేష్టమైన మాటలు. యోహాను గారు, ఒకవేళ నీ మైండ్ సెట్ని నువ్వు మార్చుకోకపోతే నీ జీవితంలో ఏమొస్తుంది అని చెప్తున్నాడండి దేవుడు. ఉగ్రత. ఏమొస్తుందండి? ఉగ్రత. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనస్సు మార్చుకోవటం అనేది, జీవితమును మార్చుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రక్రియ. కాబట్టి దేవుని సన్నిధానంలో మనం మనస్సు మార్చుకునేటువంటి స్థితిలో, దేవునికి దగ్గరయ్యేటువంటి స్థితిలో మనం ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. దేవుని యొక్క వాక్యంలో త్వరగా కొన్ని విషయాల్ని నేను ముందుకు తీసుకుని వెళ్తాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో దేవుని యొక్క సన్నిధిలో వ్రాయబడినటువంటి మాట, మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచెను. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మారు మనసు పొందినటువంటి వారికి, అయా నేను నా జీవితంలో అనేక పాపాలు ఉన్నాయి, వాటన్నిటిని నేను విడిచిపెట్టేస్తాను, మరి నాకేంటి లాభం? నేను పాపాలు విడిచిపెట్టేయటం వల్ల నాకేంటి లాభం అంటే, ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? మారు మనస్సు పొందినటువంటి వారికి ఒక చక్కని ఆఫర్ ఇస్తున్నాడు. ఆ ఆఫర్ ఏంటంటే, మనకు ధైర్యం కలగడానికి, మనమందరం కూడా దేవుని యొక్క వాక్యంలో మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగుచున్నది. నిరీక్షణ, బలమైన ధైర్యము అంటే ఏంటంటే, అయ్యా నేను దేవుని సందులో కరెక్ట్గా ఉండాలనుకుంటున్నాను, మారు మనసు పొందాలనుకుంటున్నాను, దేవుని బిడ్డగా ఉండాలనుకుంటున్నాను అనేటువంటి వారికి నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. మీరందరూ కూడా ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. ఎందుకు అంటే, మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి హృదయమును వాగ్దానమును దృఢపరిచెను. ఏ వాగ్దానం అండి? దేవుని బిడ్డలకి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. అదేంటంటే, పరలోక రాజ్యమును ఇస్తానని వాగ్దానం. అందరూ చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మారు మనసు పొందినటువంటి వారికి, పాపములన్నిటినీ విడిచిపెట్టినటువంటి వారికి, దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ఉన్నటువంటి వారికి దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే ఒక దృఢమైన వాగ్దానము, స్థిరమైన వాగ్దానము, బలమైన వాగ్దానము, ధైర్యముతో కూడినటువంటి వాగ్దానము. ఏంటి అని అంటే, దృఢమైన వాగ్దానం ఏంటంటే, నా బిడ్డలందరికీ నేను పరలోక రాజ్యమును సిద్ధపరుస్తూ ఉన్నాను. మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, మారు మనస్సు నిమిత్తమై అనేక మంది ప్రజలకి మీరు చెప్పండి, దొంగలకు చెప్పండి, వ్యభిచారులకు చెప్పండి, అబద్ధికులకు చెప్పండి, నరహంతలకు చెప్పండి, అనేకమైన పాపములతో మిళితమైపోయిన ప్రతి ఒక్కరికి కూడా మీరు చెప్పండి, యేసుక్రీస్తు ద్వారాగా దృఢమైన, నమ్మకమైన, స్థిరమైన వాగ్దానము. మరి పాపం చేసినటువంటి వారు దేవుని సన్నిధిలో ఈ లోకంలో కూడా శిక్షను అనుభవించాలి. పాపం చేసినటువంటి వారు ఈ లోకంలో ఏమి అనుభవించాలండి?
శిక్ష అనుభవించాలి. ఉదాహరణకి మీ ఇంట్లో దొంగలు పడ్డారనుకోండి. దొంగలు పడ్డ వాళ్ళని, మీ సొమ్ముని ఎత్తుకుపోతున్న వాళ్ళని మీరు ముద్దు పెట్టుకుంటారా, పట్టుకుని కొడతారా? చెప్పండి. పట్టుకుని వాడిని చితకబోదుతాడు. ఒకవేళ పోలీసు వారికి కూడా వారు కనబడ్డారనుకోండి దొంగతనం చేస్తూ, వారు వదిలిపెట్టేస్తారా, వాళ్ళని పట్టుకుని శిక్షిస్తారా? అంటే ఈ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది? దొంగల్ని పట్టుకుని శిక్షిస్తుంది. దొంగ పని అనేది దేవునికి ఇష్టమైన పని కాదు. దొంగ పని అనేది ప్రజలకు ఇష్టమైన పని కాదు. అదేవిధంగా అబద్ధ సాక్ష్యము మీ మీద పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే కోర్టులో కానీ ఎవరైనా చెప్పారనుకోండి, ఏమవుతుందో తెలుసా? ఆ కుటుంబం మొత్తం కూడా పాడైపోతుంది, భయంకరంగా పాడైపోతుంది, శిక్షకు లోనైపోతుంది. ఇది నిజమే కాబోలు, ఇది కరెక్టే కాబోలు అని చెప్పి ఆ కోర్టు వారు ఏం చేస్తారంటే వారి మీదకి శిక్షాదండన తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అబద్ధ సాక్ష్యాలు కూడా మనము చెప్పకూడదు, దొంగతనము చేయకూడదు. నరహత్య కూడా చాలా భయంకరమైనటువంటి పాపం అండి. ఎవరినైనా మనం అన్యాయంగా చంపేస్తే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాధపడతారు. అయ్యో మా డాడీని వేరే వాళ్ళు చంపేశారు, అయ్యో మా అన్నగారిని చాలా మంది వేరే వాళ్ళు చంపేశారు, అయ్యో మా చుట్టూ మా మరిది గారిని వేరే వాళ్ళు చంపేశారు అని చెప్పి వాళ్ళందరూ కూడా మరి చాలా బాధపడుతూ ఉంటారు. ఆ కుటుంబం అంతా కూడా శోభతో నిండిపోయి ఉంటుంది, భయంకరమైన దుఃఖంతో నిండిపోయి ఉంటుంది. కాబట్టి మరి నరహత్య అనేది కూడా పాపమే. కాబట్టి దేవుడు అంటున్నాడు, వీటన్నిటి నిమిత్తమై మీరు చేస్తున్న పాపములన్నిటి నిమిత్తమై అనేకమైన పాపాలు ఉన్నాయి. ఆజ్ఞాతిక్రమమే పాపం. కాబట్టి ఈ పాపములన్నిటినీ మనము ఏం చేయాలని దేవుడు చెప్తున్నాడంటే విడిచిపెట్టాలి. విడిచిపెట్టడమే మారు మనస్సు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విడిచిపెట్టి మనస్సును మార్చుకోవటమే మారు మనస్సు అంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనస్సు పొందనటువంటి బిడ్డలు చాలా మంది ప్రజలు ఈ లోకంలో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వారి కోసమే మరి అనేకమైన తప్పిదములు చేసేటువంటి వారి కోసమే ఈ లోకంలో పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యం మనకేం చెప్తున్నాడంటే మత మార్పిడి కాదండి. ఇదేం కాదు, ఇది మత మార్పిడి కాదు, మనస్సు మార్పిడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన మనసులో ఉన్నటువంటి చెడు క్రియలను మార్చుకోండి అని చెప్పి యోహాను గారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చెప్తా ఉన్నప్పుడు చాలా మంది కూడా ఆ మాటలు విని అవును నిజమే కదా, మన జీవితమును మార్చుకోవాలి, మన ఉద్దేశాలని మార్చుకోవాలి, మన తలంపులను మార్చుకోవాలి, మనం చేస్తున్న చెడ్డ పనులన్నింటిని కూడా మనం మార్చుకోవాలి, మంచిగా ఉండాలి, మంచిగా బ్రతకాలి, సమాజానికి అనుకూలంగా మనం జీవించాలి అనే ఉద్దేశం చేత అక్కడ ఉన్నటువంటి చాలా మంది ప్రజలు కూడా అక్కడ యోహాను ద్వారాగా ఏం పొందారండి? బాప్తిసం పొంది దేవుని బిడ్డలుగా ఉండడానికి వారు ఇష్టపడ్డారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలా ఉండడానికి ఇష్టపడిన తర్వాత వాళ్ళకి దేవుడు ఏ మాట చెప్తున్నాడో చూడండి. దేవుడు చేసిన వాగ్దానము స్థిరమైనది. మారు మనసు పొంది బాప్తిసం పొంది దేవునిలో కరెక్ట్ గా జీవించేటువంటి వారికి దేవుడు ఏమిస్తాడంట? పరలోక రాజ్యం అనేటువంటిది ఇస్తాడని వాక్యం ద్వారాగా సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మన జీవితాలని మనం మార్చుకునేటువంటి వారముగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యంలో మనం మరొక వచనాన్ని మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథము 58వ అధ్యాయము 3 నుండి 6 వచనాలు మనం చదువుకుందాం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు. పుట్టిన తోడని అబద్ధములాడచ్చు, తప్పిపోవుదురు. కీర్తన గ్రంథము 58వ అధ్యాయము 3 నుండి 6 వచనాలు మనం చదువుకుందాం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని
భక్తిహీనులు, విపరీత బుద్ధి కలిగి ఉందురు, పుట్టిన తోడని అబద్ధములాడొచ్చు తప్పిపోవుదురు. ప్రేమైన దేవుని బిడ్డలుగా ఉన్న వాక్యంలో మనం చూస్తున్నట్లయితే నోవహు కాలంలో చాలా మంది కూడా చిన్న చిన్న పిల్లలు భయంకరమైన పాపములు చేసేవారు. నోవహు కాలంలో చిన్నవారు. అదేవిధంగా మరి లోతు కాలంలో కూడా యవనస్తులు, ముసలివారు, మరి విధంగా చిన్న పిల్లలు కూడా విపరీతమైనటువంటి పాపములు చేసేవారు. ఇక్కడ వాక్యం ఏమి సెలవిస్తుందంటే, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు, విపరీత బుద్ధి కలిగి ఉందురు, పుట్టిన తోడని అబద్ధములాడుచు తప్పిపోదురు. చిన్న పిల్లలు పుట్టిన మొదలుకొని కనీసం 5 years వస్తే చాలు, వాళ్ళు ఏం చేస్తారంట? అమ్మ ఏం చేస్తారంట? అబద్ధాలు ఆడతారంట. భయంకరమైన అబద్ధాలు మాట్లాడతారంటండి. అబద్ధము అనేది ఒకవేళ మన సంఘంలో ఉన్నవారు కానీ, సమాజంలో ఉన్నవారు కానీ ఎవరైనా మాట్లాడేవారంటే అది చాలా భయంకరమైనటువంటి, ప్రమాదకరమైనటువంటి పాపము. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో అబద్ధము అనేది చాలా భయంకరం. ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. ఒక చంటి పిల్లవాడు, 5 సంవత్సరాల పిల్లవాడు ఏం చేశాడంటే, తల్లి దగ్గరికి చిన్న సూది తీసుకుని వచ్చాడు. తల్లి దగ్గరికి ఏం తీసుకొచ్చాడండి? సూది, బట్టలు కుట్టుకునే సూది తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చినప్పుడు అప్పుడు తల్లంది, నాయనా నువ్వు చాలా మంచిడు నాయనా, నువ్వు చాలా మంచిడు నాయనా, సూది లేదని చెప్పి నేను చాలా మరి కొనుక్కోవాలని చెప్పి చాలా ఇబ్బంది పడ్డాను, నీవైతే ఎంతో చక్కగా మంచిగా సూది తెచ్చావు నాయనా, చాలా మంచిడు నాయనా, నా కన్న నా బుజ్జి అని చెప్పి ఆ చిన్న పిల్లవాడిని, 5 సంవత్సరాలు ఉన్న పిల్లవాడిని ఈ తల్లి ఏం చేసిందంటే ముద్దు పెట్టుకుంది, ఇష్టపడింది. అప్పుడు ఆ పిల్లాడు అనుకున్నాడు, అబ్బా నేనంటే మా మమ్మీకి చాలా ఇష్టం, నన్ను చాలా బాగా ఇష్టపడుతుంది అని చెప్పి మరుసటి కాలమున అతను ఏం చేస్తాడంటే గడ్డపర తెచ్చాడు. మరుసటి కాలం ఏం తెచ్చాడండి? గడ్డపర తెచ్చాడు. గడ్డపర తెస్తే అప్పుడు వాళ్ళమ్మంది, నాయన మనం ఎక్కడైనా గుంట తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, గడ్డపరి భలే తెచ్చావు కుర్రాడా, చాలా మంచాడు నాయన అని చెప్పి ఆ తల్లి తన కుమారుని ముద్దు పెట్టుకుంది. ముద్దు పెట్టుకున్నప్పుడు ఆ కుర్రాడు అలాగలాగా అబద్ధాలు మాట్లాడుతూ ఏమైపోయాడంటే పెద్ద దొంగ అయిపోయాడు. ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడంటే బ్యాంకులకి దొంగతనం చేస్తున్నాడు, పెద్ద ఉన్న వాళ్ళ ఇంట్లకి దొంగతనం చేస్తున్నాడు, భయంకరమైన గజ్జికన్నగాడైపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అబద్ధమే తల్లితో చెప్పాడు, రెండవది దొంగతనం ప్రారంభించాడు, మూడవది ఎవడైనా ఒకవేళ పట్టుకుంటే ఖచ్చితంగా వాడిని చంపేయాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఒక చిన్న పాపము, అబద్ధం అనే పాపము ఎక్కడికి దారి తీసిందంటే దొంగతనానికి దారి తీసింది. దొంగతనం అనే పాపము అబద్ధానికి దారి తీసింది. అబద్ధం అనే పాపము, ఈ దొంగతనం అనే పాపము ఇంకో దానికి దారి తీసింది. ఏంటంటే నరహత్యకు దారి తీసింది. ఇప్పుడు ఈ కుర్రాడు ఎన్ని పాపాలకి బలైపోతున్నాడండి? ఒకటే దొంగతనము, రెండవది అబద్ధము, మూడవది నరహత్య. ఇలాంటి పాపములకు మరి తావు లేకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక దినమున పట్టబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో పట్టబడిన తర్వాత అతనికి మరణశిక్ష విధించారు. చనిపోవాలని నిర్ణయించారు. నరహత్య, దొంగతనం, అబద్ధము ఇవన్నీ కూడా మిళితమైపోయాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క సన్నిధానంలో జీవితం ఏమైపోయిందంటే చివరికి మరణానికి దారి తీస్తుంది. ఆలోచించండి, గమనించండి. మన ఈ పాపములను ఇలాగే కొనసాగిస్తే, ఈ పాపములను ఇలాగే మనం నడిపిస్తూ ఉంటే
జీవితంలో చాలా మందికి కూడా అనేకమైన కష్టాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈ మధ్యాహ్న కాల సమయంలో వీటన్నిటిని మీరు ఏం చేయాలి? వదిలిపెట్టాలి. వీటన్నిటిని మనం ఏం చేయాలి? వదిలిపెట్టాలి. వదిలిపెట్టడమే మారు మనస్సు. వదిలిపెట్టడం ఏంటండి? మారు మనస్సు. మనస్సు మార్చుకోవటం. ఇలాంటి వారందరినీ దేవుడు పిలుస్తా ఉన్నాడు. మరి ప్రభు సందులో మారు మనస్సు నిమిత్తమై ఇక్కడ యోహాను గారు ఏం చేస్తున్నాడంటే, అనేక మందికి చెప్పినప్పుడు వారి పాపాలన్నీ వదిలిపెట్టి దేవుని దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? చూడండి, 4వ వచనం చూద్దాము. వారి నాగుపాము, నాగుపాము విషము వంటిది. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను, కింద వచనంలో చూద్దాం, వారు సర్వము తనకు, చదవండి ఈ మాటని, సర్వము తనకు వినబడకుండానట్లు చేసి మూసుకొనినట్లు చెవిటి పాముల వలె నున్నారు. దేవా, వారి నోటి పండ్లను విరగగొట్టుము. యెహోవా కొదమ సింహముల కోరలను ఓడగొట్టుము. ఇలాంటి వారిని దేనితో పోలుస్తున్నాడంటే, భయంకరమైన సర్పములు, పాములు ఉంటాయి చూసారా? విషసర్పములతో పోలిన వారుగా వీటిని చూస్తున్నాడు. ఇక్కడ భక్తులు ఏమంటున్నట్టే, ఇలాంటి పనులన్నిటినీ చేసే వారిని మీరు దండించండి ప్రభువా, మీరు దండించండి ప్రభువా, వీరిని దూరపరచండి ప్రభువా అని చెప్పి ఈ భక్తుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కీర్తనాకారుడైనటువంటి భక్తుడు, ఈ కీర్తనను రచించినటువంటి భక్తుడు చెప్తున్నటువంటి మాట చాలా విలువైనటువంటి మాటగా సెలవిస్తుంది. పాము కలిస్తే మనం చనిపోతాం. కాబట్టి మరణకరమైనటువంటి పాపములు ఇవన్నీ కూడా, దొంగతనమైన, నరహత్య అయినా, మరి వ్యభిచారమైన, ఇవన్నీ ఏ పాపాలండి? మరణకరమైన పాపాలు. కాబట్టి మరణకరమైన పాపం నుండి మనము విడుదల పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. నిన్ను నన్ను కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం నుండి ప్రతి దినము నిన్ను నన్ను కూడా పరీక్ష చేస్తూ ఉన్నాడు. మనమందరం కూడా దేవుని బిడ్డలుగా మార్పు చెందాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు చూడండి, ఇక్కడ వాక్యంలో సెలవిస్తుంది. ఏహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 18, 21 వచనాలని మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞేయగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు, అతడు జీవించినట్లు అతని దుర్మార్గతను విడిచి పట్టవలనని వానిని హెచ్చరిక చేయకయు నుండిన యెడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతనికి అని చూసి అతన్ని తలుపులేసుకుంటారు. ఒకవేళ సిటీలో ఎక్కడున్నా వాడికి చూసి భయపడతారు. వీడికి ఒక పేరు పెట్టారు దేవుడు, వీడు దుర్మార్గుడు, దుర్మార్గమైన పనులు చేస్తాడు. వీడెవడండి? దుర్మార్గుడు, దుర్మార్గమైన పనులు చేస్తాడు. ఈ దుర్మార్గమైన పనులు చేసేవాడికి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మరణ శిక్ష తప్పదు. ఏ శిక్ష తప్పదండి? మరణ శిక్ష తప్పదు. వాడు ఖచ్చితంగా చనిపోతాడు. కాబట్టి ఇలా చనిపోయేటువంటి వాడు శారీరకంగా చనిపోతాడు, ఆత్మీయంగా కూడా చనిపోతాడు. మరణము సంభవిస్తుంది. మనం అనుకుంటాం పాపం ఫస్ట్ ఎలా ఉంటదంటే తీయగా ఉంటది, మధురంగా ఉంటది, కమ్మగా ఉంటది, సంతోషంగా ఉంటది, చాలా బాగుంటది పాపం. అయితే చివరికి అది ఏమైపోద్దంటే నీ జీవితాన్ని మరణానికి తీసుకుని వెళుతుంది. సుమా, ఒకవేళ అలాంటి వారు బస్తీలో గాని మీ ఇంటి ప్రక్కన గాని ఎక్కడైనా గాని నీకు కనబడినప్పుడు బ్రదర్ ఇలాంటి పని మంచిది కాదు,
తమ్ముడు ఇలాంటి పని మంచిది కాదు, చెల్లి ఇలాంటి పని మంచిది కాదు, అన్నయ్య ఇలాంటి పని మంచిది కాదు, ఇది మంచిది కాదు, జీవితానికి క్షేమం కాదు. ఒకవేళ లోకంలో మరి అనేకమైన పనులు చేసి నీవు సుఖపడుతున్నాను బాగుపడుతున్నాను అనుకోవచ్చేమో కానీ చనిపోయిన తర్వాత నీకు మరణము తప్పదు. 2 మరణాలు ఉన్నాయండి. మొదటి మరణము భౌతికమైన మరణము, రెండవ మరణము ఆత్మ సంబంధమైన మరణము. అక్కడ వాడికి చావు ఉంటుంది. ఆ చావులో మళ్ళీ మరణం ఉండదు. ఆ చావు అయిన తర్వాత మరలా మనం బ్రతుకుతాము. బ్రతికిన తర్వాత దేవుని దగ్గర తీర్పు ఉంటుంది. ఆ తీర్పు అయిన తర్వాత మనం ఇంకా మరి మరణంలోనికి వెళ్తాం. అది అగ్నిగుండము, పాతాళము, భయంకరమైనటువంటి హింసలు అక్కడ మనం అనుభవించాలి. కాబట్టి మనమందరం కూడా చేయవలసిన పని ఏంటంటే, దేవుడు మీకు నాకు అప్పగించిన పని ఏంటంటే, మీ ఇంటి పక్కన ఎవరైనా లాంటి వారు కనబడితే, బ్రదర్ ఇది మంచి పని కాదు మానేయండి, మీ మనసును మార్చుకోండి, బ్రదర్ ఇది మంచి పని కాదు మీరు చక్కదిద్దుకోండి, ఇలాంటి పనులు మానేయండి, కష్టపడి పని చేసుకోండి, కుటుంబాన్ని పోషించుకోండి. ఇదేం పని అండి? దరిద్రమైన పని. దేవుడు ఏమని చెప్తున్నాడు? చాలా ఖండితంగా చెప్తున్నాడండి. చూడండి ఎంత గట్టిగా ఏమనంటే, వానిని హెచ్చరిక చేయకయు, ఇక్కడ చూడండి, వానిని హెచ్చరిక చేయకయు నిండిన ఎడలా ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును. ఎవరు హెచ్చరిక చేయాలి? తెలిసిన నీవు నేను కూడా హెచ్చరిక చేయాలి. తెలిసిన నీవు నేను కూడా అతనికి తెలియచేయాలి. బ్రదర్ ఇది మంచిది కాదు, బ్రదర్ ఇది మంచిది కాదు, సిస్టర్ అని మనం చెప్పాలి. అది బాధ్యత నీ మీద పెట్టాడు. ఇది మంచిది కాదు, ఏది పనులు మానేసుకో. జీవితానికి క్షేమం కాదు, కుటుంబాలకి క్షేమం కాదు. ఆలోచించండి ప్రియులారా. అలా నీవు చెప్పినట్లయితే, ఒకవేళ అతడు మారు మనసు పొందినట్లయితే, తన మనసును మార్చుకున్నట్లయితే, దేవుడు నీ పక్షముగా, వెరీ గుడ్ మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, మై డియర్ సన్, మంచి మాటలు చెప్తున్నావు, చాలా సంతోషం అని చెప్పి దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. ఒకవేళ అలాంటి వారు ఎవరైనా కనబడినప్పుడు నువ్వు వాళ్ళని పట్టించుకోకుండా మనకెందుకులే వాడు అసలే నరహాంతకుడు, వాడు అసలే దొంగ, వాడు అసలే పాపం చేసేవాడు, వాడి విషయంలో మనము మధ్యలో దూరి ఏదైనా చెప్తే నా కుటుంబానికి ముప్పు వస్తుందేమో, నా జీవితానికి ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి ఒకవేళ వాడిని నేను వదిలిపెట్టేస్తే, దేవుడు అంటున్నాడు వాడు ఖచ్చితంగా ఏమవుతాడండి? చెప్పండి, ఏమవుతాడు? అమ్మా సిస్టర్స్ చెప్పండి, ఏమవుతాడు? ఆ పాపములు ఇంకా ముదిరిపోతాడు, ఎక్స్పర్ట్ అయిపోతాడు. పాపము ముదిరిపోతాడు, ఇంకా పెద్ద పెద్ద పాపాలు చేయడానికి కోరుకుంటాడు. చిన్నగా స్టార్ట్ అయిన ఈ పాపము ముదిరిపోయి జీవితంలో పెద్ద పాపంగా మార్చబడుతుంది. చివరి కాడు మరణమవుతాడని వాక్యము సెలవిస్తుంది. అంతేకాకుండా దానికి ఉత్తరవాది ఎవరండి? నీవే. దానికి ఉత్తరవాదివి నీవే, దానికి కారకుడు నీవే. తెలిసినా కూడా దండించలేదు, తెలిసినా కూడా మాట్లాడలేదు, తెలిసినా కూడా పట్టించుకోలేదు, తెలిసినా కూడా నీవు చప్పుడు చేయకుండా సైలెంట్ గా ఉన్నావు. దానికి ఉత్తరవాదివి నీవే. జాగ్రత్త బ్రదర్, సిస్టర్ జాగ్రత్త. ప్రభువు నిన్ను అడుగుతాడు లెక్క. బ్రదర్ తెలిసినా కూడా చెప్పలేదేంటి? అతడు కూడా అనొచ్చు, బ్రదర్ నేను చేసే పని ఒక్కనాడు కూడా నాకు చెప్పలేదేంటి బ్రదర్, అది నాకు తప్పని అనిపించలేదు బ్రదర్, ఈ రోజు నాడు నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు బ్రదర్, అయ్యో నా జీవితం ఆగమైపోతుంది బ్రదర్ అని చెప్పి అతను మొత్తుకోవచ్చు. అదే ప్రకటిస్తున్నాడు సువార్త. ఎవరు? యోహాను గారు. మీ దుర్మార్గమైన పనులను విడిచిపెట్టి మీ పాపములను వదిలిపెట్టి మారు మనసు పొందండి అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వారందరూ కూడా
ఆయన మాటలు విన్న వారందరూ కూడా మారు మనసు పొంది ఏం చేశారు? బాప్తిస్మం పొందారు. ప్రైజ్లా. ఏం చేశారండి? బాప్తిస్మం పొందారు. యేసు ప్రభువుని తన దేవుడిగా అంగీకరించారు. వారు చక్కగా దేవుని సందులో ముందుకు సాగుతున్నట్లుగా వాక్యం ద్వారాగా గమనిస్తున్నాం. చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి. కాబట్టి ప్రభు సన్నిధానంలో మరి నీవు నేను కూడా అలాంటి బిడ్డలుగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే దేవుని స్తోత్రం 19వ వచనాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గము నుండి దుష్ట క్రియల నుండి మరణి ఎడల అతడు తన దోషమును బట్టి మరణమును గాని తప్పించుకుంటాడు. ప్రజలు చప్పుడు కొట్టండి. అందరి స్తోత్ర చప్పుడు కొట్టండి గట్టిగా. అమ్మా తల్లిలారా, మీ అందరికీ నేను చెప్పి కొట్టించుకోవాలి. ఎలా కొట్టించుకోవాలమ్మా? చెప్పి కొట్టించుకోవాలి. కొంతమంది చెప్పకుండానే కొడతారు. అది వాళ్ళ సంఘాన్ని బట్టి ఉంటుంది. ఆ సంఘ పాస్టర్ గారు ఏం చెప్తాడంటే, నేను ఏదైనా చెప్పినప్పుడు చప్పట్లు కొట్టండి అని అంటాడు. మన వాళ్ళకి అది చెప్పలేదు. నేను చెప్పపోవడం వల్ల చప్పట్లు కొట్టడం మానేస్తున్నారు. ఈ విషయము ఒకవేళ నువ్వు చెప్పావనుకో, ఒకవేళ అతడు మారు మనసు పొందాడనుకో, ఒకవేళ పని వదిలిపెట్టేశాడనుకో, మీ ఇంట్లో ఉన్న భర్తలకు మీరు చెప్పండి, ఒరే బాబు, దేవుని సంధిలో నీ జీవితం మార్చుకో, దేవుని సంధికి రా, దేవుని సంధిలో నీ పాపమును విడిచిపెట్టు అని మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మీరు చెప్పుకోవాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆలోచించండి. నాకెందుకు ఇదంతా, నాకెందుకు వచ్చిన తలకట్టు అని అనుకుంటే ఆ దుర్మార్గుడు ఎలా మారతాడు? ఆ దుర్మార్గుడు ఎలా దేవుని నమ్ముకుంటాడు? ఆయన ఎలాగో పరలోక రాజ్యాన్ని చేరుతాడు? వాడు ఎలా మంచివాడు అవుతాడు? ఈ విషయాన్ని మనం గమనించాలి. చాలా జాగ్రత్త. ఒకవేళ నీ కూతురే కావచ్చు, ఒకవేళ నీ కొడుకే కావచ్చు, ఒకవేళ నీ భర్తే కావచ్చు, ఒకవేళ నీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఇలాంటి పనులు చేస్తూ ఉండొచ్చు. తెలియకుండా చేసే దొంగలు కొంతమంది అయితే, తెలిసి చేసే పనులు కొంతమంది ఉన్నారు. తల్లిదండ్రులకి తెలియకుండా పాపం చేసే యవనస్తులు లేరంటారా? చెప్పామనుకో, ఒకవేళ అతడు మారు మనసు పొందాడనుకో, ఒకవేళ పని వదిలిపెట్టేశాడనుకో, మీ ఇంట్లో ఉన్న భర్తలకు మీరు చెప్పండి, ఒరే బాబు, దేవుని సంధిలో నీ జీవితం మార్చుకో, దేవుని సంధికి రా, దేవుని సంధిలో నీ పాపమును విడిచిపెట్టు అని మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మీరు చెప్పుకోవాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆలోచించండి. నాకెందుకు ఇదంతా, నాకెందుకు వచ్చిన తలకట్టు అని అనుకుంటే ఆ దుర్మార్గుడు ఎలా మారతాడు? ఆ దుర్మార్గుడు ఎలా దేవుని నమ్ముకుంటాడు? ఆయన ఎలాగో పరలోక రాజ్యాన్ని చేరుతాడు? వాడు ఎలా మంచివాడు అవుతాడు? ఈ విషయాన్ని మనం గమనించాలి. చాలా జాగ్రత్త. ఒకవేళ నీ కూతురే కావచ్చు, ఒకవేళ నీ కొడుకే కావచ్చు, ఒకవేళ నీ భర్తే కావచ్చు, ఒకవేళ నీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఇలాంటి పనులు చేస్తూ ఉండొచ్చు. తెలియకుండా చేసే దొంగలు కొంతమంది అయితే, తెలిసి చేసే పనులు కొంతమంది ఉన్నారు. తల్లిదండ్రులకి తెలియకుండా పాపం చేసే యవనస్తులు లేరంటారా? ఉన్నారు. తల్లిదండ్రులు తెలిసేలాగా చేసేవారు లేరంటారా? ఉన్నారు. కానీ జాగ్రత్తగా మనము దేవుని సన్నిధిలో మారు మనసు పొంది మనస్సు మార్చుకొని దేవునికి ఇష్టమైన వారముగా బ్రతకాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా చెప్పినప్పుడు వాడు ఏమవుతాడంటే, మరణము నుండి దాటించబడి వాడు బ్రతుకుతాడని వాక్యం సెలవిస్తుంది. బ్రతుకుతాడు, క్షేమంగా ఉంటాడు, నెమ్మదిగా ఉంటాడు, సుఖ సంతోషాలతో వర్ధలుతాడు. ఇహమందును పరమందును కూడా చాలా సంతోషంగా ఉంటాడు. ప్రభు సందులో ఈ మాటలు వింటున్నా నీవు నేను కూడా దేవుని సందులో జ్ఞాపకం చేసుకుందాం. నీ భర్తకు చెప్పు, నీ భార్యకు చెప్పు, నీ పిల్లలకు చెప్పు. రేపొద్దున మరణం ఉంది, రేపొద్దున అగ్నిగుండం ఉంది. మంచివాడిగా బ్రతకాలి, డిగ్నిఫైడ్ గా బ్రతకాలి.
ఎంతో చక్కగా ఉండాలి. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు, ప్రార్థనని నిర్లక్ష్యం చేయకూడదు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, బహు జాగ్రత్తగా ఉండాలని మనమందరం కూడా మనం ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలని ఈ రోజు నాడు దేవుని సేవకుని ద్వారాగా మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. జాగ్రత్త, ప్రభు సన్నిధిలో మనమందరం కూడా లేచి నిలబడదాం, ప్రభు సన్నిధిలో అందరం కూడా లేచి నిలబడదాం. ప్రేమైన దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడండి, ప్రభు మాటలు వింటున్నా నీవు నేను కూడా ఈ రోజే తీర్మానం చేసుకో. ఈ రోజే నీ జీవితమును మార్చుకో. ఈ రోజే నీ కుటుంబంలోకి వెళ్ళి నీ పిల్లలకి చెప్పు. ఈ రోజే నీ జీవితంలో నీ స్నేహితులకి చెప్పు. ఈ రోజే నీ జీవితంలో నీ బంధుమిత్రులకు తెలియచేయి. ధర్మానుగుడు మారటం వలన మరణము నుండి విడుదల పొందుతాడని, ఒకవేళ నువ్వు చెప్పడం వలన అతడు మారతాడని దేవుని యొక్క వాక్యం. ఆ రోజు యోహాను గారు చెప్పారు, అనేక మంది మారారు. ఈ రోజు నాడు నీవు నేను చెప్పవలసిన బాధ్యత, ధర్మార్థుల్ని మనస్సు మార్పిడి చేయవలసిన బాధ్యత నీ మీద నా మీద ఉంది. ప్రభు సన్నిధానంలో ప్రభువా అలాంటి శక్తి నాకు అనుగ్రహించు నాయనా, అలాంటి రీతిలో నన్ను నడిపించు నాయనా, నీ బిడ్డగా నన్ను మార్చు నాయనా, నీ నామమునకు మహిమ తెచ్చే బిడ్డగా నుంచు నాయనా. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించడము అన్నట్టుగా మేమందరము కలిసి నీ నామమునకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండినట్లు సహాయము చేయండి నాయనా. ప్రార్థన చేస్తావా? ప్రతి ఒక్కరు కూడా ఒక్క సెకండ్ ఇప్పుడు చెప్పినటువంటి మాటల్లో ఏదైనా మీరు చేస్తూ ఉన్నట్లయితే ఇప్పుడే వాటిని వదిలిపెట్టండి. ఏ క్షణమే వదిలిపెట్టండి, ఇప్పుడే వదిలిపెట్టండి. ఏ క్షణంలో ఇలాంటి పనులు ఏమైనా చేస్తుంటే మానేయండి. జీసస్, ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నీ బిడ్డగా నేను ఉంటాను, ప్రభువా నీ బిడ్డగా నేను జీవిస్తాను, ప్రభు నీ మాటలు నేను అంగీకరిస్తున్నాను, ప్రభు దయచేసి నన్ను కరుణించు. నీ సేవకుని ద్వారాగా తెలియచేస్తున్న ఈ మాటలు వారి హృదయంలో భద్రపరచబడి నీ నామంలో ప్రభువా మేమందరము రక్షించబడడానికి, మా జీవితాలు నేను క్షేమంగా ఉండడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా కూర్చో. అడుగడుగున రక్తబిందువులే అణువణువున తొరడ దెబ్బలే నా యేసుకు ఉన్న కిరీటం భుజములపై సిలువ భారం, నా యేసుకు ఉన్న కిరీటం భుజములపై సిలువ భారం, భుజములపై సిలువ భారం. అడుగడుగున రక్తబిందువులే అణువణువున కొరడ దెబ్బలే, అడుగడుగున రక్తబిందువులే అణువణువున కొరడ దెబ్బలే.